మిత్రులకు అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా నాపై వస్తున్న ఆరోపణలు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మాట్లాడుతున్న వైసీపీ నాయకులు గత 2 రోజుల కిందట వైసీపీ నాయకులు అనంత వెంకటరామరెడ్డి గారు మాట్లాడుతూ దండుపాలెం బ్యాచ్ అని మాట్లాడడం జరిగింది. గతంలో మీరు గత 5 ఏళ్లలో మీరు చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు, మీ నాయకుడు, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు, అక్రమాలు మీకు ఆ రోజు కనిపించలేదా? ఒక ఎస్సీ కులానికి చెందిన డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు మీరు చర్యలు తీసుకోలేదు. ఆ రోజు మీ నాయకుడు కనిపించలేదా? అలాగే ఒక ఎస్సీ కులానికి చెందిన డాక్టర్ సుధాకర్ని ఒక మాస్క్ కోసం హత్య చేస్తే ఆ రోజు మీరు మాట్లాడలేదు. ఆ రోజు మీకు కనిపించలేదా? మీరు సీనియర్ నాయకుడే కదా, ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? కానీ ఈరోజు అనంతపూర్లో చిన్న చిన్న సమస్యలు జరుగుతూ ఉంటే దాన్ని ఒక పెద్ద భూతద్దంలో చూపిస్తూ అనేకమైనటువంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మీ చీకటి రాజకీయాలు అందరికీ తెలుసు. అనంతపురంలో తెల్లవారుజామున 5 గంటలకు ఎవరితో మాట్లాడతారో, తర్వాత మధ్యాహ్నం వాట్సాప్ కాల్లో ఎవరితో, ఏ నాయకుడితో మాట్లాడుతున్నారో ఇవన్నీ అనంతపురం ప్రజలందరికీ తెలుసు. దానిలో భాగంగానే మిమ్మల్ని గత ఎన్నికల్లో ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. మా తెలుగుదేశం ప్రభుత్వంలో 2019 వరకు ఉన్న ప్రభుత్వంలో 350 కోట్ల రూపాయలతో నేషనల్ హైవే అప్పటి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయిస్తే 350 కోట్ల రూపాయలు వర్క్ని ఒక కాంట్రాక్టర్కి ఇప్పించి వాళ్ళ దగ్గర ఎంత కమిషన్ తీసుకున్నావో అనంతపురం నగర ప్రజలందరికీ తెలుసు. తీసుకోవడమే కాకుండా ఆ రోడ్డును వంకర టిగ్గర్లుగా బల్లార్ బైపాస్ నుంచి పంగల్ రోడ్ వరకు నీకు నచ్చిన చోట, నీకు డబ్బులు ముట్టించోట చిన్నగా చేసి నీకు డబ్బులు ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళ దగ్గర రోడ్ వెడల్పుని చేసేసి వంకర్ టింకర్ రోడ్ ఈరోజు స్ట్రైట్గా ఉండాల్సిన రోడ్డు వంకర్ టింకర్గా చేయించిన ఘనత నీదే అని చెప్పేసి చెప్తున్నా అనంత వెంకటరామరెడ్డి గారు. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి అనేకమైనటువంటి దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఈ దుష్ప్రచారం వెనుక మీరు, మీ అనుచరులు, అలాగే మా పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో అయితేమి, అలాగే మీడియాలో అయితేమి అనేకమైనటువంటి దుష్ప్రచారాలు పెట్టారు. ఎప్పుడైతే నేను ఊర్లో ఉండనో, నా పని కొద్ది ఎక్కడైనా బయటికి వెళ్తానో ఖచ్చితంగా ఆ వారం 10 రోజులు దుష్ప్రచారం విపరీతంగా జరుగుతుంది. నేను ఉన్నప్పుడు మాట్లాడరు. నేను బయటకు ఏదైనా పని మీద బయటకు వెళ్తానే మొదలు పెడతారు యూట్యూబ్లోను. తర్వాత ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడము, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు షేర్లు పెట్టడము, ఇవన్నీ ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాను. ఖచ్చితంగా సోషల్ మీడియా అయితేమి, అసత్య ప్రచారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.